Johnny? Yes, Papa. Who is the devil? Nuvenamma. Open your mouth. Double rockstar V. I want to be a cool dude like you. Devil. Idena ID. Just follow avandi. ఈ బుంకుకి మధ్య పొగరు ఎక్కువైంది. ఇవాళ వాడి పని పట్టాల్సిందే. సరే మీరందరూ వెళ్ళి దాక్కోండి. ఏంటి అలా చూస్తున్నారు? పోండి, అందరూ వెళ్ళండి, దాక్కోండి. బుంకు పిరికి పందా. ఎలా పిరికి పందలా భయపడ్డాడో చూసారా? త్వరగా వీడియో షేర్ చేయండి. చూసావా, ఆల్రెడీ 20 లైక్స్ వచ్చాయి. 250 likes, 40 shares and 50 comments. Guys, ఏంటి అలా చూస్తున్నారు? చప్పట్లు. మన బుంకు అయ్యాడు ఇంటర్నెట్ లో సూపర్ స్టార్. డమ్ 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 ఇప్పుడు నీళ్ళలోకి దూకపోతున్నాను నేను. ఇక పగలబోతోంది నీ బం బం బం. నీళ్ళేమైపోయాయి? నీళ్ళు. తను నిద్రపోతున్నాడు. తకేలా ఇందులో ఉన్న నీళ్ళేమయ్యాయి? నాకేం తెలుసు, ఎండ బాగా ఎక్కువగా ఉంది. సూర్యుడే తాగేసి ఉంటాడులే. లేక పూల్లో నీళ్లు నింపటం నువ్వే మర్చిపోయి ఉంటావు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. డామ్ 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 ఇప్పుడు నీళ్ళలో దూకపోతున్నాను నేను. ఒకవేళ పక్కేలా పింక్ పాంగ్ బాల్ అయి ఉంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. తక్కేలా నువ్వు వాటర్ బెడ్ అయితే ఎలా ఉంటుంది? దాహంగా ఉందని పూల్లో ఉన్న నీళ్ళని తాగేస్తావా? ఇప్పుడు నీకు ఇంకా కొన్ని నీళ్ళు ఇస్తాను చూడు. నీ కడుపు పేలిపోతుంది. బం 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 డమ్ డుమ్ 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 టంటడా. ఇప్పుడు నేను కాసేపు సన్ బాత్ ఎంజాయ్ చేస్తాను. సరదాగా ఉందామనుకున్నప్పుడే ఈ పాప మీటర్ మోగుతూ ఉంటుంది. మోగితే మోగని, నేను పట్టించుకోను. ఆహాహాహాహా, నా అసిస్టెంట్స్ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు అయ్యుంటే ఈ రోజు నేను వాళ్ళ ప్లేస్ లో సన్బాత్ చేస్తూ ఉండేవాణ్ణి. నీ వాటర్ బెడ్ చాలా అందంగా ఉంది. నీ కంటికి నేను సూపర్ స్టార్ లా కనబడుతున్నానా, మెగా స్టార్ లా కనబడుతున్నానా? నేను నీ బాస్ ని సన్బాత్ చేసింది చాలు, రా వెళదాం. తకేలా ఎక్కడ? బాస్ తకేలానా? చాలా బాగుంది టక్కేలా. నిన్ను పనికొచ్చేవాడిగా మార్చడానికి ఎన్ని మార్గాలున్నాయని నాకిప్పుడే తెలిసింది. నెక్స్ట్ సండే నా బుకింగ్ తీసుకో. అలాగే బాస్. డ్యూటీ టైం బాస్, రండి వెళ్దాం.
డెవిల్ ఇదేనా ఐడి జస్ట్ ఫాలో అవ్వండి ఈ బుంకుకి మధ్య పొగరు ఎక్కువైంది ఇవాళ వాడి పని పట్టాల్సిందే మన బుక్కు అయ్యాడు ఇంటర్నెట్లో సూపర్ స్టార్ డెవిల్ అంటే సాతాను. దీనికి అర్థం ఏంటి? ఇది నీకు అర్థం కాదు తకేలా. భయంకరమైన పేర్లు పెట్టుకోవడం ఇప్పుడు ఆన్లైన్ ట్రెండ్. ఎలాంటివంటే డెత్, జాయింట్, ఈవిల్, గోస్ట్. ఘోస్టా మన పేరు పెట్టి ఫ్యాషన్ షో నడుపుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పపెట్ మాస్టర్ కి ఎవరిని చూసినా భయం అనేది ఉండదు. బాస్, తన్ని మనం ఎలాగైనా అడ్డుకోవాలి. ఎందుకు టైం వేస్ట్ చేయడం? పదండి రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం. డమ్ 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 పదండి పాప ప్రక్షాళన చేద్దాం. ఆహాహా, ఏడవకూడదు హీరో. ఆ డెవిల్ ని జీరో చేయడానికే కదా మేమిక్కడికి వచ్చాం. అవును, డెవిల్ ఎక్కడా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇదిగో వచ్చారు తన ఫన్నీ పప్పెట్ ఫ్రెండ్ తో డెవిల్. హలో నాన్న డెవిల్, ఈ రోజు నీకు తగిన గుణపాఠం చెప్తాం. ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ వీడియోని నువ్వు ఆన్లైన్ లో పోస్ట్ చేయకూడదు. జానీ ఎస్ పాపా హూస్ ద డెవిల్ నువ్వేనమ్మా ఓపెన్ యువర్ మౌత్ ఏంటి నీ నాలుగుతో నన్ను నాకుతున్నావు? ఏంటిది? డెవిల్ ఇంకా పెద్ద డెవిల్ అవుతాడు అనుకుంటే జోకర్ గా మారిపోతున్నాడు. జరుగు తప్పుకోండి. ఇప్పుడు డెవిల్ తన స్కేట్ బోర్డ్ తో స్టంట్ చేయడానికి బయలుదేరాడు. ఇప్పుడు తను ఒక అద్భుతమైన స్టేజ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. వాహ్, అద్భుతమైన స్టంట్ ని ప్రదర్శిస్తున్నాడు. దీన్ని ఏమంటారో తెలుసా? స్కేట్ బోర్డ్ మీద నుంచి పడి స్టేజ్ మీద వేలాడడం, అది తలకిందులుగా. సమర్పిస్తున్నాం మీ కాలనీలోని బేతాళం. డెవిల్ ఏదో ఒకటి మేనేజ్ చేయి. అవమానం అయిపోయింది, అందరూ నవ్వుతున్నారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి. హాయ్ జానీ. ఏంటి ఇదేమన్నా హాయ్ చెప్పే టైమా? చెప్పాల్సింది నాకు కాదు, ముందు ఆడియన్స్ కి హాయ్ చెప్పు. అయ్యయ్యో, పప్పెట్లోంచి ఎవరు మాట్లాడుతున్నారు? పంచి కూడా వేస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ప్రతిరోజు చెత్త కామెడీ చేసి మమ్మల్ని ఊరికే విసిగించుకో. అరే, నీకు ఇంతకంటే ఏం తెలీదా ఏంటి? నాకా? సరే, ఒక పని చెయ్యి. నువ్వు ఈ కామెడీని వదిలిపెట్టి మంచి డాన్స్ చేసి చూద్దాం. డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఎంత బాగా డాన్స్ చేయడం ఎక్కడ నేర్చుకున్నాడో తెలియడం లేదు. చాలా బాగుంది. ఏం బాగుందో? హెల్ప్! ఈ భయంకరమైన డాన్స్ నుంచి నన్ను కాపాడండి. ఎవరైనా సాతాను నుంచి తప్పించుకోవడానికి సహాయం అడుగుతారు, కానీ ఈ డెవిల్ అంటే ఈ సాతాను మీ నుంచి సహాయం అడుగుతున్నాడు. చాలా బాగుంది. గాల్లో భలే ఊగుతున్నాడు. వా, తిన్నగా ఆకాశంలోకి వెళుతున్నాడు. నా చైనాను ఎక్కడికి తీసుకెళ్తోంది? ఈ పప్పెట్లో భూతం ఏం దూరలేదు కదా, కాపాడండి. 100 మార్క్స్. సరిగ్గా చెప్పావు. నీకెలా తెలిసింది? భూతమా, హెల్ప్, కాపాడండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు భయంతో చావడానికి ముందే నేనే చెప్తాను. నేనే భూతం బాసుని.
నేనేమో పకేలా. భూతమా నన్నెందుకు పట్టుకున్నారు? నేనేం తప్పు చేశాను? నన్ను వదిలేయండి. పిల్లలందరినీ ప్రాంక్ చేస్తున్నావా? వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ ని సోషల్ మీడియాలో పెడతావా? వాడిని అవమానిస్తావా? వాళ్ళని ఏడిపిస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసి ఎందుకు నన్ను భయపెడుతున్నారని అడుగుతున్నావా? నువ్వు పాపాత్ముడివి, మోసగాడివి. కానీ నేను ఇవన్నీ వాళ్ళతోనే చేశాను. మీరెందుకు కోప్పడుతున్నారు? మాకు పాపం అన్న నచ్చదు, పాపాత్ములైనా నచ్చరు. ఎప్పుడైనా మనుషులకి తమ మనసుల్లో పాపం చెయ్యాలన్న ఆలోచన కలుగుతుందో అప్పుడు వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి మేము భూతాల లోకం నుంచి ఈ భూమికి వస్తాం. అర్థమైందా? అర్థమైంది. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. క్షమించడమా? అలా అయితే ఇంకెప్పుడు తప్పు చేయనని పిల్లల్ని క్షమించమని అడుగు. ఇకపై ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ ని అప్లోడ్ చేయకూడదు. అలా చేస్తే నిన్ను పాతాళ లోకానికి తీసుకెళ్లిపోతాం. థ్యాంక్ యూ భూత బాస్. నా చెత్త బ్రెయిన్ అనే మొబైల్ ఫోన్ లో మీ మంచి అనే సిమ్ కార్డ్ వేశారు. థ్యాంక్ యూ. అయితే ఇక మనం మళ్ళీ ఇంటికి వెళదామా? అమ్మయ్యా, ఇవాళ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఎలాగో ఇంత ఎత్తుకొచ్చేసాం కదా, వెళ్తే ఎక్కువసేపు నిద్రపోవచ్చు. సరే, నీ ప్లాన్ ఏంటో చెప్పు పక్కేలా. బాస్ పెద్దగా ఏం లేదు. అయితే టక్కేలాని హాయిగా నిద్రపోనిద్దాం. మనిద్దరం డిన్నర్ చేయడానికి బయటికి వెళదాం. అలాగే బాస్. బాస్, నేను కూడా వస్తాను. నాకు అసలు నిద్ర రావట్లేదు. బాస్ 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 పక్కేలా, నా ఫ్రెండ్వే కదా, ఆగు. ఏ బుంకు, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నీ వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి ఉండకూడదు. ఇదిగో నేను అన్ని వీడియోస్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం ఫ్రెండ్స్గా ఉందామా?